మదనపల్లిలో కూడా నేను నిన్ననే చూశాను ఇంకొక వీడియో కూడా. చిన్న పాప 7 సంవత్సరాల పాప వాళ్ళ మమ్మీ డాడీ పనికి వెళ్తారంట. పాప ఆడుకుంటున్నదంట 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఆడుకుంటుందిలే అని వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందంట వాళ్ళ ఆయనకు. పాప ఏది అంటే ఆడుకుంటుందేమో అనుకున్నారంట. 4కు పాప తప్పిపోయిందంట. 7 గంటలకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారంట. ఎక్కడ వెతికినా పాప కనిపించట్లేదంట. వాళ్ళ పక్కన సీసీ కెమెరా ఉంటే చెక్ చేస్తే ఎవడో కాదు, పక్కనోడే పాపను తీసుకెళ్ళినట్టు కెమెరాలో కనిపించిందంట. ఆ ఇంటి డోర్ పగలగొట్టి చూస్తే వాడు పాపను చంపేసి డ్రమ్లో పడేసిండు. వాడు ఏం చేసినాడు, లాస్ట్ పోయి నీళ్ళలో పోయి దూకి చనిపోయినాడు. పోలీసు వాళ్ళు అన్నారంట అరెస్ట్ చేసినాము, జైల్లో ఉన్నాడు అన్నారంట. మరి జైల్లో ఉంటే వాడు అట్లా ఎట్లా చచ్చిపోతాడు? నేను ఒకటే చెప్తున్నా, ప్లీజ్ తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా, పిల్ల ఆడుకుంటుందిలే ఇక్కడే ఉందిలే అని మాత్రం పిల్లలను వదిలిపెట్టాకండి. శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు, మన చుట్టుపక్కలే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన బంధువుల్లోనే ఉంటారు. పిల్లలకి ఏం చెప్తానంటే ఆడుకుంటుందిలే ఇక్కడే ఉండాలి అని పిల్లలను మాత్రం ఎవ్వరు వదిలిపెట్టాకండి. పిల్లలు ఎక్కడుండారు అని కనిపెట్టండి ప్లీజ్. దయచేసి అందరూ పిల్లలను ఒక కంటితో గమనించండి.